హాయ్ అండి. ఇదైతే శుక్రవారం వీడియో. ఇంకా పూజ చేసుకోవాలని చెప్పేసి ఉదయమే లేచేసాను. ఇంకా 5కే లేచేసి ఇంట్లో పనులన్నీ చేసేసుకొని, అదే బట్టలు ఉతకడం, అంట్లు తోమడం, ఇంకా ఇల్లు క్లీనింగ్ అయితే పనులైపోయినాయి. ఇక పిల్లలకైతే స్కూల్ లేదు కాబట్టి వాళ్ళైతే నిద్రపోతూ ఉన్నారు. ఇంకా వాళ్ళనైతే నేను లేపలేదు. ఇల్లు కూడా ఊడ్చి తుడిచేసేసుకున్నాను. రాత్రే ఇంకా గిన్నెలు కూడా తోమేసేసుకున్నాను. నైటే క్లీనింగ్ అవన్నీ అయిపోయినాయి కాబట్టి ఇక స్టవ్ మొత్తం అయితే పూజించుకున్నాను నేను. పసుపు రాసి కుంకుమ బొట్లు అయితే పెట్టుకొని ఇంకా అలా అయితే పూజించుకున్నాను. ఇంకా ఇంటి బయట కూడా ఊడ్చి ముగ్గు అయితే పెట్టుకొని ఇంక ఇలా వాకిలి ఉంటుంది కదా మనకి ఎంట్రన్స్, అక్కడైతే ఇంక ఇలా కూడా పూజించుకొని అక్కడ కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు అయితే పెట్టుకొని, నిమ్మకాయ అయితే సగానికి కట్ చేసి ఒక పక్క పసుపు ఒక పక్క కుంకుమ అయితే పెట్టి ఇలా ఇరువైపులు అయితే పెట్టుకున్నాను గడపకి. ఇలా పెట్టుకుంటే ఏంటంటే మనకైతే నెగిటివ్ ఎనర్జీ అయితే ఏదన్నా ఉంటే పోతుంది. ఇలా నేను ప్రతి శుక్రవారం చేస్తానన్నమాట. అస్సలు మర్చిపోను అది మాత్రం. ఇంకా అలా బయట పని అంతా ఇంట్లో పని అలా చేసేసుకున్న తర్వాత ఇంకా నేనైతే ఇవాళ మల్లెపూలు గులాబీ పూలతో అయితే పూజ అయితే చేసేసుకున్నాను. ఇంకా నైవేద్యం కింద అయితే అరటిపళ్ళు పెట్టుకున్నాను. మనకి ఎంతలో ఉంటే అంతలోనే చేసుకుంటాము పూజ, కానీ పూజ మాత్రం చాలా ప్రశాంతంగా చేసేసుకున్నాను. ఎటువంటి డిస్టర్బెన్స్ కానీ ఎటువంటి ఆలోచనలు ఏమీ లేకుండా నేనైతే చాలా ప్రశాంతంగా చేసేసుకున్నాను. ఇంక అప్పటికి పిల్లలు లేవలేదు కాబట్టి, అయినా ఈరోజు స్కూల్ అయితే లేదనమాట, అందుకే పిల్లలు అయితే లేవలేదు. ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇంకా సాంబ్రాణి అయితే వేస్తాను నేను. శుక్రవారం శనివారం పూజ చేస్తే పొద్దున ఉదయం చేస్తే పూజ సాయంత్రం వరకు ఇంకా అలా దీపారాజన వెలుగుతూనే ఉంటుంది. అలా దీపారాజన వెలుగుతూ ఉంటే నాకైతే చాలా సంతోషంగా ఉంటుంది. ఇంకా పిల్లలైతే లేచారు. ఇంకా వాళ్ళైతే బ్రష్ చేస్తూ ఉన్నారనమాట. ఇంకా వాళ్ళకైతే ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను. ఇంక నేను రోజు అయితే టిఫిన్ ఏం చేయలేదనమాట. ఎందుకంటే మా వారైతే కాంక్రీట్ పనికి అయితే వెళ్తారు. తనకేంటంటే ఉదయమే అన్నం కూర అయితే తనకి అలవాటు. ఇంకా అందుకని చెప్పేసి చేసుకోలేదు. కానీ టిఫిన్స్ అయితే చేస్తాను. మీరు తినండి, మీరు చేసుకోండి అని చెప్తారు. కాకపోతే ఇంక నేనే ఇంక సర్లే, ఒకళ్ళు తినకపోతే మేము నలుగురమే కదా, ఇంకొకరు తినకపోతే ఇంకొకరం ఎలా తింటామని చెప్పేసి నేను చేయలేదు. అన్నం అయితే వండేసాను. ఇంకా వంకాయ టమాటా పచ్చిశనగపప్పు కర్రీ అయితే చేస్తూ ఉన్నాను నేను. ఇంక ఈరోజు పిల్లలకి స్కూల్ లేదు కాబట్టి ఇంకా వాళ్ళనైతే ఏం రెడీ చేయలేదు. ఇంకా నా పూజ వంట అంతా అయిపోయిన తర్వాత వాళ్ళనైతే ఫ్రెష్ అప్ చేయించాను. ఇంకా ఫస్ట్ అయితే టమాటాలు అవన్నీ కోసి పెట్టుకున్నాను. ఒక అరగంట ముందే పచ్చిశనగపప్పు అయితే నానబెట్టుకున్నాను అనమాట. ఇంకా స్టవ్ అయితే వెలిగించి గిన్నె అయితే పెట్టుకొని నూనె అయితే కాగిన తర్వాత ఉల్లిపాయలు అయితే వేసి వేయించుకున్నాను. దాంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేయించుకున్నాను. తర్వాత టమాటాలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసి కొంచెం మగ్గించుకున్నాను. కొంచెం ఉప్పు వేసామంటే త్వరగా మగ్గుతుంది. ఇంకా నేనైతే అవి మగ్గిన తర్వాత దాంట్లోనే కొంచెం కారం కూడా వేసి మగ్గించుకున్నాను. నేనైతే ముందుగానే కడిగి నానబెట్టుకున్నాను కదా పచ్చిశనగపప్పు, అవి కూడా వేసి ఉడికించుకున్నాను. కొంచెంసేపు మగ్గిన తర్వాత ఏంటంటే ఇంక దాంట్లోనే కారం కూడా వేసాను కదా, ఇంక ఇప్పుడు లాస్ట్లో అయితే వంకాయల ముక్కలు అయితే వేసి మగ్గించుకున్నాను. కొంచెం అంటే కొంచెమే వాటర్ వేసి నేనైతే మగ్గించుకున్నాను. ఇంకా కూర అంతా ఉడికిన తర్వాత లాస్ట్లో అయితే ధనియాల పొడి వేసి ఆఫ్ చేశాను. కూర అయితే చాలా బాగా కుదిరింది. మీలో ఎంతమంది ఇలా చేస్తారో నాకైతే కామెంట్ చేసి చెప్పండి. అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.